ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో తెలంగాణలో పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్లో పలు చోట్ల ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురుస్తుంది. కీసర, గట్కేసర్ ప్రాంతాల పరిధిలో ఈదురుగాలులు వీస్తూ ఉరుములతో కూడిన వర్షం కురిసింది. అటు హయత్ నగర్, ఎల్బీ నగర్, పెద్దాంబర్పేట్ ప్రాంతాల్లో ఉధృతంగా ఈదురుగాలులు వీశాయి. మల్కాజ్గిరి, తుర్కయాంజల్లో ఈదురుగాలులతో వర్షం కురిసింది. పలుచోట్ల పిడుగులు పడ్డాయి. అలాగే అంబర్పేట్, కాచిగూడ, నల్లకుంట, ఎల్బీ నగర్, వనస్థలిపురంలో, నాగోల్, మన్సూరాబాద్లో ఉరుములు మెరుపులతో వర్షం కురిసింది. మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్లో వర్షం దంచి కొట్టింది. ఇవాళ పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్, మహబూబ్ నగర్, మేడ్చల్, మల్కాజ్గిరి, నాగర్ కర్నూల్, నల్గొండ, నారాయణపేట, సంగారెడ్డి, రంగారెడ్డి, వికారాబాద్, వనపర్తి, యాదాద్రి, భువనగిరి జిల్లాలకు వర్షాలు పడే అవకాశం ఉంది. రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక వెదర్ కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, చెప్పండి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలతో పాటుగా 1-2 చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ కేంద్రం అలర్ట్ ని కూడా ఎల్లో అలర్ట్ ని జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఎల్లో అలర్ట్ కి సంబంధించి చూస్తే మాత్రం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ కేంద్రం హెచ్చరికలను జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. ప్రధానంగా హైదరాబాద్ తో పాటుగా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటుగా భారీ వర్షాలు కురిసాయని చెప్పడం జరిగింది. ప్రధానంగా హైదరాబాద్, మహబూబ్ నగర్, మేడ్చల్, మల్కాజ్గిరి, నాగర్ కర్నూల్, నల్గొండ, నారాయణపేట్, సంగారెడ్డి, రంగారెడ్డి, వికారాబాద్, వనపర్తి, యాదాద్రి, భువనగిరి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటుగా భారీ వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ కేంద్రం చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రజెంట్ నాగర్ కర్నూల్ జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటుగా భారీ వర్షం కురుస్తుంది. అటు ఏదైతే నాగర్ కర్నూల్ జిల్లాలోని వెన్లాండ్ మండలంలో చౌదరిపల్లి గ్రామంలో పిడుగు పడినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. దాంతో పాటుగా నారాయణపేట జిల్లా కేంద్రంతో పాటుగా పలు మండలాల్లో కూడా ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు పడతా ఉన్నాయి. అటు మహబూబ్ నగర్ జిల్లాలో కూడా వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి చూస్తే మాత్రం తేలికపాటి జల్లులు కురుస్తున్నటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. అటు వనపర్తి జిల్లాలో కూడా తేలికపాటి వర్షం పడుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. అటు జోగులాంబ, గద్వాల్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటుగా ఈదురుగాలులు కూడా వీస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. రానున్నటువంటి 3 గంటల పాటు కూడా ఈ రకమైనటువంటి వాతావరణమే కొనసాగే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. అటు హైదరాబాద్ సంబంధించి చూస్తే మాత్రం ఇప్పటికే సికింద్రాబాద్, వనస్థలిపురంలో అటు కొంత తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసినటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. రైట్, థ్యాంక్ యూ వంశీ.